మహాపరిశుద్ధుడ మహోన్నతుడు అయిన దేవ, దయగలిగిన రాజా, అయ్యా, మీరు మా జీవితాల్లో చేసిన కార్యాలు బట్టి స్తోత్రాలు. నీ మాటలు ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీవెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నీ నమ్ముకున్న నీ పిల్లల్ని నువ్వు సిగ్గుపరచు అయ్యా. మాతో నువ్వు ఉన్నావనేటువంటి ఆ విశ్వాసమే అయ్యా, మాతో నువ్వు ఉన్నావనేటువంటి ఆ ధైర్యమే, అది తప్ప మాకు వేరేది లేదు నాయన. అయ్యా, వాక్యంలోకి వెళ్ళబోచుండగా నీ దాసును మరుగు చేసి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. జూలై నెలను ఉద్దేశించి దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ఏమిటంటే, విచారములు కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును, విచారాన్ని కొట్టివేస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. విచారము వేరు, దుఃఖము వేరు, వేదన వేరు, బాధ వేరని కొన్ని తేడాలు కూడా మీతో పంచుకున్నాను. విచారము మానసికంగా ఓ మనిషి లోపల దిగులు పడేటువంటి, ఒక మాటలో చెప్పాలంటే అది బయటకు కనిపించేంత పెద్దది కాదు, అలా అని చెప్పి మర్చిపోయేంత చిన్నది కాదు. బయటకు చెప్పలేక లోపల బాధపడేదాన్ని విచారము అంటారు. విచారముతో ఉన్న మనిషిని కనిపెట్టడం కొంచెం కష్టమే అవుతుంది. దుఃఖం అంటే బయటకు చెప్పి, ఒక మాటలో చెప్పాలంటే దుఃఖం అంటే తీవ్రమైన బాధ. దాన్ని కన్నీటి రూపములో లేదా నలుగురికి చెప్పుకొని ఓదార్పు పొందొచ్చు. విచారణ అలా కాదు, అది బయటకు చెప్పలేమది. ఒకవేళ బయటికి చెప్పినా ఇదేముందిరా, చిన్న సమస్యే కదా అంటారు. ఎప్పుడు ఒక మాట అంటా నేను, చూసేవాడికి ఏం తెలుసుద్ది, బరువు ఎంత ఉందో మోసేవాడికి తెలుసుద్ది. విచారాన్ని బయటకు పంచుకుంటే, అరే ఇది చిన్నదే కదరా, దీనికి నలిగిపోతున్నావా నువ్వు అంటారు. కానీ మోసే నీకు తెలుసు అది ఎంత భారము. ఆ విచారం అంటే లోపల మానసికంగా కృంగదీస్తూ ఆ మానసిక వేదన గురి చేస్తుంటది. దుఃఖం అంటే బయటికి కనిపించే బాధని, అసలు బాధ అంటే శారీరకంగా కానీ మానసికంగాని ఉండేటువంటి నొప్పిని బాధ అంటారని, ఆ బాధలో మన పరిస్థితిని, మన తీవ్రమైన స్థితిని, మన కేకలని వేదన అంటారని, ఆ ఆ టైంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యను కష్టం అంటారని, ఆ కష్టంతో మనము బాధపడుతూ అంటే దాని గురించి ఆలోచించి మానసికంగా కృంగిపోతే దాన్ని దిగులు అంటారని, విచారణ, దుఃఖము, బాధ, వేదన, కష్టము, దిగులుకున్న తేడాలు మీతో పంచుకుంటూ వచ్చాను. అవి పంచుకుంటూనే మీతో పంచుకుంటున్న మరో విషయం ఏమిటంటే, నిన్నటి రోజున అసలు విచారం మనిషిని ఏం చేస్తుంది? దేవుడు విచారమును కొట్టివేసి ఆనందాన్ని ఇస్తానన్నాడు కదా. విచారం ఏమి చేస్తుంది అంటే, ఒక చోట రాయబడి ఉంటది, విచారము చేత కన్నులు గుంటలు పడ్డాయి అని. మరొక చోట రాయబడి ఉంటది, విచారము చేత ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని. ఇంకొక చోటు ఉంటది, ఒకని హృదయములోని విచారము వాని కృంగజేయును అని. ఒక మాటలో చెప్పాలంటే విచారం వల్ల మన ఆరోగ్యం పాడైపోద్ది, ఎవరితో కలవాలనిపించదు, కృంగిపోయిన స్థితిలో ఉంటాం. ఎలాంటి విచారాలు మనల్ని కృంగతీస్తున్నాయి అంటే, ఒకటి అంతరంగమందు విచారం, అంతరంగంలో లోపల నలిగిపోయే సమస్యలు. రెండు, జీవన సంబంధమైన విచారం, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకెళ్లాలో మనల్ని దేవునికి దగ్గర అవ్వనివ్వకుండా మన జీవితంలో ఎదురయ్యే విచారం. మూడు, ఐహిక విచారం, అంటే అనవసరమైన, మనకు అవసరం లేని వాటిలో కూడా మనల్ని విచారించేటట్లు కొన్ని విచారాలు వెంటాడుతుంటాయి. ఆ విచారమును దేవుడు కొట్టివేసి మనకు ఆనందాన్ని కలుగ చేస్తాడని నిన్నటి రోజున మీతో పంచుకున్నాను. అమ్మా, ఈ వాక్యం పూర్తిగా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది.
ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలో చెప్పేటువంటి ఆ వాక్య భాగాలను సహోదరుడు చక్కగా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు. ఒకసారి ఆ ఛానల్ని నేను మరలా గ్రూప్లో పెడతాను, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఉదయకాలం వర్తమానం విన్నా మళ్ళీ వింటంలో తప్పు లేదు. సినిమా ఉంది, ఒకసారి చూస్తారు మళ్ళీ చూస్తారు. ఎందుకు? ఒకసారి చూసినా ఇంకా ఏదన్నా మిస్ అవుతానేమోనని మళ్ళీ చూస్తున్నారు. అలాగునే వాక్యాన్ని ఒకసారి విన్నా మరలా వినొచ్చు, మీకు ఇంకా వినే కొద్దీ లోతుగా తెలుస్తాయి. ఎప్పుడైనా మిస్ అయిన రోజు కూడా మీరు యూట్యూబ్లో వినండి. యూట్యూబ్లో ఉంది కదా మార్నింగ్ జాయిన్ అవ్వడం ఎందుకు అనుకోవద్దు. ఎందుకంటే యూట్యూబ్లో ఇంకా శ్రేష్టమైన దైవజనుల వర్తమానాలు ఉన్నాయి. కానీ ఇలా ప్రేయర్లో జాయిన్ అవ్వడం, మనం ప్రేయర్లో ఉన్న ఫీల్ వస్తుంది కాబట్టి జూమ్లో పెడుతున్నాం. లేదా యూట్యూబ్ లైవ్ ఇచ్చేసేవాడిని నేను కూడా. జూమ్లో ఎందుకు పెడుతున్నా అంటే మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలనే. సరే, ఇది నిన్నటి వరకు వర్తమానం. ఈ పూట మీతో చెప్పమని దేవుడు నా మదిలో పెట్టిన ఓ చిన్న వర్తమానాన్ని మీతో పంచుకుంటాను. అందరూ తీయండి ఆదికాండం. ఆదికాండం బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓపెన్ చేయండి. ఆదికాండము 22వ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయము అక్కడ 7వ వచనం ఒకసారి చదవండి. వారిద్దరూ కూడి ఇస్సాకు వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఉమ్, "ఈ నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నా- నిప్పు కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము అడుగు. చాలమ్మా ఒక్కసారి 14 చదవండి. అబ్రహాం ఆ చోటికి అబ్రహామ చోటికి యెహోవా ఈరే అని పేరు యెహోవా పెట్టి ఈరే అని పేరు పెట్టెను. యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును. చూచుకొనునని నేటి వరకు చెప్పబడును. దేవాతి దేవుడు అబ్రహాము జీవితంలో కాస్త ఆలస్యంగా, ఒక మాటలో చెప్పాలంటే తను 75 ఏండ్లప్పుడు రక్షణ పొంది దేవుడు వెళ్ళమన్న చోటుకి ప్రయాణమై వెళ్తుంటే 99 ఏండ్లు వచ్చినప్పుడు 100 ఏళ్ళు ఇంచుమించుగా ఆ సమయంలో దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. లేట్గా దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు కదా, ఆ 100 ఏళ్లలో కుమారునితో ఎక్కువ గడుపుతూ దేవునితో ఉన్న సహవాసాన్ని కాస్త తగ్గించాడు అబ్రాము. దేవునితో ఉన్న ఆ అనుబంధం కాస్త దూరం అయిపోయింది. తన కుమారుడి మోసులో పడిపోయి ప్రార్థన మర్చిపోయాడు. అప్పుడు దేవుడు ఓ చిన్న పరీక్షను అబ్రహాముకి పెట్టాడు. అబ్రహామా ఆ చెప్పయ్యా, నీకు ఒక్కడై ఉన్న నీవు ప్రేమించిన ఇస్సాకుని తీసుకొచ్చి మోరియా అనేటువంటి ఆ పర్వతం మీద నాకు బలిగా అర్పించు అన్నాడు. దేవుడు చెప్పిన వెంటనే ఏమాత్రము కాదు, లేదు, అవదు అని చెప్పకుండా కుమారుణ్ణి తీసుకొని, కట్టెలు తీసుకొని, పని వాళ్ళను తీసుకొని ఇంటి దగ్గర నుండి బయలుదేరాడు. కొండొచ్చింది. పనోళ్ళందరినీ కిందే వదిలేసి కొడుకునొక్కడిని పైకి వెళ్దాం రా, దేవుడికి బలివ్వాలి అన్నాడు. అలా వెళ్తున్నప్పుడు కుమారుడికి ఒక డౌట్ వచ్చింది. నాన్నగారు, కట్టెలున్నాయి, నిప్పుంది, అన్నీ ఉన్నాయి, కానీ మనం బలివ్వడానికి గొర్రెపిల్లేదయ్యా, గొర్రెపిల్ల ఎక్కడుంది? ఇప్పుడు బలి కదా అవసరం కదా అని అడిగినప్పుడు, ఏం కాదులే నాన్న, యెహోవా ఈరే అని దేవుడే చూచుకుంటాడు పా అని కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి చక్కగా రాళ్ళు పేర్చి, ఇస్సాకు అయితే తనకు తెలియక
కట్టెలు తానే మోసి రాళ్ళు తాను పేర్చాక వాళ్ళ నాన్నగారు ఇస్సాకుని దాని మీద పడుకోబెట్టి చంపడానికి కత్తి పైకెత్తినప్పుడు దేవుని దూత ద్వారా అబ్రహాముతో మాట్లాడిన మాట, అబ్రామా, నీ ఒక్కడైనా నీ కుమారుణ్ణి నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి వెనుకాడలేదు, నిన్ను పరీక్షించాం. అక్కడ పొదలో చూడు, చిక్కబడి ఉన్నటువంటి ఒక పొట్టేలు కనిపిస్తుంది, దాన్ని తీసుకొచ్చి బలిచ్చే అన్నారు. వెంటనే ఆ పొట్టేలును తీసుకొని అబ్రహాము బలిచ్చేశాడు. ఈ చరిత్ర మీకు తెలియనిదేమీ కాదు, క్రొత్తే కాదు. కానీ దీని నుండి మీతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, అబ్రహాము అక్కడికి వస్తాడని దేవునికి తెలుసు, ఇస్సాకుని తప్పించాలని దేవునికి తెలుసు. అందుకని అబ్రహాము కంటే ముందే, ఇస్సాకు వచ్చేదానికంటే ముందే అక్కడ ఒక పొట్టేలును చిక్కబడేటట్లుగా దేవుడు చేసే, ఒక మాటలో చెప్పాలంటే తన దాసుడైన అబ్రహాము బలివ్వడానికి వస్తాడని తెలిసి ఎవరో గొర్రెలు కాచుకుంటూ వచ్చారు అక్కడికి, ఆ కొండ మీదకి. వారు వచ్చినప్పుడు తన బిడ్డలకు పలానది అవసరమైద్దని దేవుడు ఎరిగి ఒక గొర్రె పిల్ల లేదా ఒక పొట్టేలు అలా చిక్కేటట్లుగా దేవుడు అవకాశం ఇస్తే, అదొక్కటి పొదల్లో చిక్కింది, కాపరి చూసుకోలేదనుకుంటే వెళ్ళిపోయాడు. ఆ చిక్కిన దాన్ని తీసుకొచ్చి బలి ఇచ్చేటట్లుగా చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, జీవము గల దేవుణ్ణి ఆశ్రయించిన నీవు, నీ బ్రతుకులో జీవము కలిగిన దేవుణ్ణి నమ్మిన నీవు, నీకు అవసరమైనది ఏంటో నీకంటే ముందు ఆల్రెడీ ఆయన నీ కొరకు సిద్ధపరిచాడు. ఆల్రెడీ నీ కోసం ఆయన రెడీగా పెట్టాడు. నువ్వేమనుకుంటావంటే, అది నా కంటికి కనబడలేదు కాబట్టి నా కోసం దేవుడు ఏమి సిద్ధపరచలేదు, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు, నాకంటూ ఒక జాబ్ లేదు, లేదా నాకంటూ ఒక వివాహం లేదు, నాకంటూ ఒక ఆనందం లేదు, నాకంటూ ఒక ఏదీ లేదు, నేను అడిగినది ఏది నాకు ఇవ్వట్లేదు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు అవసరమైనది ఏదో ఆ సమయం వచ్చేప్పుడు బయటపడుతుంది. అమ్మా, అబ్రహాము ఇస్సాకును బలిచ్చే ముందే పొట్టేలును చూశాడా, దేవుడు చెప్పాక చూశాడా? దేవుడు చెప్పాక చూశాడు. చెప్పాకే చూశాడు. అంటే అప్పటిదాకా అది ఉంది, కానీ ఈయన కళ్ళకు కనబడిందా లేదా? కనబడలా. అంటే నీకు అవసరమైనది ఎప్పుడు నీ కంటికి కనబడేటట్లు దేవుడు చేస్తాడంటే, దాని అవసరం వచ్చినప్పుడు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, నిజం చెప్పాలంటే అబ్రహాముకున్న విశ్వాసమే గొప్పది. మేము పోయి బలిచ్చి మేము మళ్ళీ తిరిగి వస్తాము అంటాడు. అంటే ఆయన మాట్లాడుతూ వస్తాము అంటే నా కొడుకు నేను వస్తామనే నమ్మకం ఆయనకు ఉంది. కానీ దేవుడు చెప్పాడు, చేస్తున్నాం అంతే. ఆయనకు అవసరమైనది ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజు నీకు అవసరమైన దేవుడు ఆల్రెడీ రెడీ చేశాడు. చూడండి ఆ మాట కూడా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తను ప్రేమించిన వారి కొరకు దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏవి స్థిరపరచునో ఏవి సిద్ధపరిచెనో ఈ కంటికి కనబడలేదు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడుతున్నది. హృదయమునకు గోచరము కాలేదని
రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉన్నది. మరొక రిఫరెన్స్ కూడా చదవండి అమ్మా. రోమీలకు రాసిన పత్రిక 8:28. దేవుని దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారికి అనగా అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి మేలు జరుగుతున్నవని కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ప్రేమించే వారికి, ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, అందుకే తనకిష్టమైన కుమారుని కూడా ఇవ్వడానికి వెనుకాడలేదు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని కొరకు దేనినైనా చేయడానికి సిద్ధపడతారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే మెడలో సిలువేసుకుని తిరగడమో లేదా ఎప్పుడు దేవుని పేరు జపించడమో కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయనకు ఇష్టమైనట్లు బ్రతికితే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే వారి ఇష్టం కోసం మనం ఏదైనా చేస్తాం, వారి ఆనందం కోసం మనం కొన్ని వదులుకుంటాం కూడా, వారి ఇష్టాలే మన ఇష్టాలుగా మార్చుకుంటాం. ఎందుకంటే అది ప్రేమకున్న గొప్పతనం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారందరికట దేవుడు కొన్ని సిద్ధపరిచాడు. ఆల్రెడీ ఆయన రెడీ చేసి ఉంచాడు. అవి కంటికి కనబడట్లేదు, వినబడట్లేదు, అర్థం కావట్లా, కానీ దేవుని ఆత్మ ద్వారా మనం వాటిని కనిపెట్టవచ్చు. ఇంకో చోట అంటాడు, దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన ప్రణాళిక చొప్పున పిలువబడిన వారందరికీ, అంటే మనందరం కూడా పిలువబడిన వారం. వాస్తవంగా మనం చర్చ్ అంటాం కదా, దాన్ని ఎక్లీషియా అనే పదముతో పిలుస్తారు. ఎక్లీషియా అనగా పిలవబడిన వారు. ఆ పిలవబడిన సమూహాన్ని ఎక్లీషియా అంటారు. మనందరం కూడా పిలవబడిన, వాస్తవంగా చర్చ్ అని కాదండి, వాస్తవంగా పిలవాల్సింది ఏంటంటే కాల్డ్ పీపుల్స్, పిలవబడినటువంటి ప్రజలు. మనందరం కూడా దేవుడు పిలిస్తే వచ్చాం. మనం చర్చికి వెళ్ళామంటే ఏదో యాదృచ్ఛికంగా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు. మనం ప్రభువుని నమ్ముకున్నామంటే ఏదో తుత్తు మంత్రంగా నమ్ముకున్నది కాదు. ఇంతమంది అన్యజనులలో, భారతదేశంలో చుట్టూ అన్య సోదరులు ఉంటే మనమే క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నామంటే, మనమే ప్రభువుని ఎందుకు అనుసరిస్తున్నామంటే, ఎన్ని అవమానాలు ఎదురైనా ఈరోజు క్రైస్తవ్యం అంటే సోషల్ మీడియాలో చులకనైపోయింది. ప్రతి ఒక్కడు ట్రోల్స్ చేస్తున్నాడు. ఎవరో కొంతమంది పాస్టర్లు మాట్లాడినటువంటి తప్పు మాటలను ట్రోల్ చేస్తూ క్రైస్తవ్యం అంతా ఇదే, వీళ్ళకి లాజిక్లు ఉండవు, వీళ్ళు ఇలా అలా అని ఎన్నో ఎగతాళులు మాట్లాడుతున్న వేళల్లో కూడా, అపహాస్యం చేస్తున్న వేళల్లో కూడా ఏ మాత్రం వాటిని పట్టించుకోకుండా నా క్రీస్తే నాకు కావాలని ఈనాడు ఇంతమంది ప్రభువుని వెంబడిస్తున్నారంటే దానికి కారణం మనందరం కూడా పిలువబడిన ప్రజలం. ఆయన ఉద్దేశం చొప్పున, సంకల్పం చొప్పున దేవుడు మనందరిని పిలిచాడు. కాబట్టి ఎవరైతే ఆయన పిలుపుకు లోబడి ఆయనను వెంబడిస్తున్నామో మనందరికీ మేలు కలగటానికి దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. నువ్వేం భయపడద్దు. నీకు ఎప్పుడు ఏది అవసరమో నీ మేలు కోసం దేవుడు ఆల్రెడీ అవన్నీ కూడా సమకూరుస్తుంటాడు. నీకు ఎప్పుడు ఏది అవసరం నీకు ఆల్రెడీ అక్కడ రెడీ ఉంటుంది. నీకు తెలియట్లేదు ఆ విషయం. నువ్వు ఇప్పుడుది చూస్తున్నావు, ప్రజెంట్ ఏమీ లేదంటావు. నీకు రేపు అవసరం కదరా, నీకు రేపిస్తా నేను. ఇప్పుడు ఇస్తే నువ్వు నిలవు భూమి మీద. నీకు అవసరమైనది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ పిల్లలకు, మరి ముఖ్యంగా క్రీస్తును అనుసరిస్తున్న మనకు దేవుడు అప్పటికప్పుడు ఎక్కువ ఇస్తాడు, ముందు అస్సలు ఇవ్వడు. మనకన్నీ ఆ టైంకి అలా జరిగిపోతాయి. ఒక్కోసారి తినడానికి
రేపేం లేదే, రేపేం లేదే, రేపేం లేదని మనం అనుకుంటాం. ఈరోజంతా చూస్తాం, ఏమీ దొరకదు. రేపు తినే టైంకి అనుకోకుండా వచ్చేస్తుంది అంతే. ముందే ఇవ్వచ్చు కదా, లేదు. నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆయనకి తెలుసు. నువ్వేం కలవరపడద్దు. అబ్రహాముకి గొర్రెపిల్ల అవసరమని దేవుడు ఎరిగి ఆ టైంకి సిద్ధం చేయలేదా? మేలు కలుగుటకై సమస్తమును దేవుడు సమకూర్చడా? నీ మేలుకై దేవుడు అన్ని ఆ టైంకి ఆయన సెట్ చేస్తాడు. ఆయనే నమ్మ, నీకు అవసరమైన ఆయన చూసుకుంటాడు. కంప్లీట్గా నీ విశ్వాసాన్ని ఆయన మీద పెట్టాయి అంతే. ప్రభువా, నాకు ఎప్పుడు ఏది అవసరమో నాకంటే బాగా నీకు తెలుసాయా? నాకు ఏది మేలైందో నాకంటే బాగా నీకు తెలుసు. కొన్ని దేవుడు మనకు ఆ టైంకి ఇవ్వలేదంటే అది మనకు మేలు కాదని అర్థం, అది కీడని అర్థం. చిన్న పిల్లోడు, సంవత్సరం పిల్లోడు అగ్గిపెట్టి అడిగాడు అనుకో, తీసుకో అని ఇస్తావా? ఇవ్వు. ఎందుకు? వాడేమనుకుంటాడంటే నేను అడిగింది మా అమ్మ ఇవ్వట్లేదు అనుకుంటాడు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే దానివల్ల నష్టం ఉందని నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇవ్వట్లేదు. ఈరోజు నీ లైఫ్లో కూడా కొన్ని నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి, ప్రభా నాకు అది ఇవా, అది ఇవా, అది ఇవా. దేవుడు ఏమాత్రం పట్టించుకోవట్లా. నువ్వు అనుకుంటావు దేవుడు అసలు పట్టించుకోవట్లేదు, దేవుడు నాకేం ఇవ్వట్లేదు, నేను నిన్ను అడుగుతున్నాను నాకు అస్సలు ఇవ్వట్లేదు, ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు కదా, నేను అడిగింది చేయొచ్చు కదా నువ్వు అనుకుంటావు. దేవుడు అంటాడు, బాబు నీ భవిష్యత్ ఎరిగిన వానిగా చెప్తున్నా, అది నీకు మంచిది కాదు, అది నీకు మేలైనది కాదు, దానివల్ల నీకు నష్టాలు ఎదురవుతాయి, అందుకనే నేను ఇవ్వట్లేదు, అందుకనే అది నీకు నేను ఇవ్వను అంటాడు. నిజమే కదా? కొన్ని దేవుడు మనకి ఎందుకు ఇవ్వట్లేదంటే అది మన మేలు కాదు, మేలు కలుగుటకే కొన్ని దేవుడు సమకూరుస్తున్నాడు. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఇచ్చేది అది ఎంత చెప్పినా తక్కువైనది, అంత బాగుంటుంది. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు, మ్యారేజ్ కోసం ఆ సిస్టర్ చాలా రోజుల నుంచి ప్రేయర్ చేస్తున్నారు. ఎంతగా ప్రేయర్ చేస్తున్నారంటే, ప్రభు నాకు మంచి మ్యారేజ్ ఇవ్వయ్యా, మంచి మ్యారేజ్. ఎక్కడ తొందరపడలేదు ఆ సిస్టర్, ఎవరితో రాంగ్ రిలేషన్స్ పెట్టుకోలేదు ఆ సిస్టర్, పరపురుషునితో మాట్లాడలేదు ఆమె, పరిశుద్ధతను కాపాడుకుంది. ఎంతమంది అవమానించారో, ఎంతమంది ఎగతాళిగా మాట్లాడారు, అయినా ఏ మాత్రం జడియక అదరక ప్రభు వైపే చూసింది. ఏజ్ దాటిపోయిందని నవ్వారు, అయినా ప్రేయర్ చేసింది, దేవుని చిత్తం కొరకు కనిపెట్టింది. ఒక మంచి సంబంధం వచ్చింది. అయ్యా ఇది నీ చిత్తమా అని అడిగింది, ప్రేయర్ చేసుకుంది. దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడని విశ్వసించింది. అన్నీ అనుకూలంగా ఉండేసరికి ఆయన చిత్తం అని నమ్మింది, వివాహం చేసుకుంది. రీసెంట్గా సిస్టర్ మాట్లాడుతూ, నా లైఫ్లో నా మ్యారేజ్ కాకముందు ఎంత దుఃఖపడ్డానో దానికి బదులుగా అంత ఆనందపడుతున్నాను. నాకు లేట్ అయిన మాట వాస్తవమే, కానీ నా మేలు కొరకే దేవుడు సమకూరుస్తూ ఉండటం వల్ల అది లేట్ అయిందని నాకు అర్థమైందని చెప్తున్నారు. నిజమే కదా? ఒక్కొక్కసారి మన లైఫ్లో కూడా కొన్ని మనం కావాలనుకున్నప్పుడు దేవుడు మనకి ఇవ్వట్లేదని మనం బాధపడతాం, కానీ మనకి ఏది మేలైందో దేవుడు దాన్ని ఆల్రెడీ రెడీ చేస్తూ ఉన్నాడు. నువ్వు కలవరపడొద్దు, నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. నీ మేలుకై దేవుడు సమకూరుస్తాడు. నువ్వు ఒక్కటే, ప్రభా నాకు ఏది అవసరమో నాకంటే బాగా నీకు తెలుసు, నువ్వు ఆల్రెడీ రెడీ చేస్తున్నావు అని నేను నమ్ముతున్నాను. నాకు అవసరమైనది రెడీ చేయవా దేవా, నాకు అవసరమైన శ్రేష్టమైనది నాకు ఇవ్వవా ప్రభువా అని మీరందరూ ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన మీకు అవసరమైనదన్నీ, ఒక్క మాట, మీరు ప్రతిరోజు కొన్ని రెఫరెన్సులను అలా నోట్ చేసుకోండి. మెమరీ వర్స్ లాగా, కంటత వాక్యలాగా నోట్ చేసుకోండి. నిన్న చెప్పిన దానిలో నాకు బాగా ఇష్టమైనటువంటి రెఫరెన్స్ ఏంటంటే, నా అంతరంగమందు విచారముల హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగించింది. అది నేర్చుకోండి కంటత వాక్యంలాగా, ఎప్పుడు మీకు ఉపయోగపడుతుంది. రెండు, ఈరోజు ఏం నేర్చుకుంటారంటే ఈ రోమా 8:28 నేర్చుకోండి. దేవుని ప్రేమించు వారికి అనగా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే మేలు కలగటానికి దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు అని నీకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. కొన్ని వచనాలు అలా మైండ్లో నోట్ చేసేసుకోండి. నేనైతే కొన్ని కంటత వాక్యాలు అధ్యాయాలు నోట్ చేసేసుకుంటాను. ఎప్పుడు ఏది అవసరమైతే అది అలా గుర్తొస్తూ నన్ను బలపరుస్తూ ఉంటాయి, మిమ్మల్ని కూడా అలాగునే. అందుకని దేవుని వాక్యాన్ని బాగా నోట్ చేసుకోండి. నీ మేలు కొరకై నీకు అవసరమైంది దేవుడు సమకూరుస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును కాక.
ఆమేన్. ఆమేన్. ఆఖరి ప్రార్థనలో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ జ్ఞాపకం చేసుకుందామమ్మా. మోక్ష అనేటువంటి ఓ చిన్న బాబు, సంవత్సరంన్నర బాబు ఆ పడిపోయాడు. పడిపోవటం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఐసీయూలో నిన్నటి వరకు ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి ఐసీయూ నుంచి నార్మల్ వాటికి షిఫ్ట్ చేశారు. ఆ బాబు అయితే మనిషిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. సంవత్సరంన్నర బాబు అంటే అమ్మ నాన్న గుర్తుపడతాడు మామూలుగా అయితే, కానీ ఆ ప్రాబ్లంను బట్టి గుర్తుపట్టలేని స్థితిలో ఉండిపోయాడు. ఆ బాబుకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బాబుని ముట్టి స్వస్థపరిచినట్లు ఆఖరి ప్రార్థనలో అందరూ జ్ఞాపకం చేసుకోండి. మా అందరూ తలలు వంచండి, ఆఖరి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రేయర్ చేసుకోండి. ప్రభా, నాకు అవసరమైనది, మేలైనది నువ్వు సమకూరుస్తావు. నా జీవితంలో నువ్వు కొన్ని ఇవ్వట్లేదంటే అవి నా మేలు కాదని నేను తెలుసుకున్నాను. అయ్యా, నాకు అవసరమైంది, మేలుకరమైంది నాకు ఇవయ్యా. నా జీవితంలో కొన్ని అవసరం నాయన అని ప్రేయర్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు చిన్న ప్రేయర్ చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నిన్ను ప్రేమించే నాకు మేలుకై అన్నీ సమకూరుస్తావు. నువ్వు నాతో ఉన్నావు, నాకు అదే చాలయ్యా అని అందరూ ప్రేయర్ చేసుకోండి. ఎవరికి వారు పర్సనల్ గా ఎవరికి వారు ప్రేయర్ చేసుకోవాలి. మౌనంగా ఉండొద్దు. మీ ప్రేయర్ దేవుడు వింటున్నాడు. మీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. మీ ప్రార్థనకై దేవుడు జవాబు ఇస్తున్నాడు. తమను సమకూడి జరిగించిన మీరు లేఖనాలతో మమ్మల్ని ధైర్యపరిచారు. నీకు స్తోత్రాలు నాయన. మా అంతరంగంలో ప్రభా నీ ఆదరణను ప్రభా అయ్యా, నీకు వందనాలు. ప్రభా నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. అందరూ ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, స్తోత్రాలు. మేలుకై సమస్తమును సమకూర్చే దేవా, నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి అయా సిద్ధపరిచినటువంటి రాజానికి వందనాలు. మాకు ఎప్పుడు ఏది అవసరమో నీకు తెలుసు. ఆ టైంకి దాన్ని రెడీ చేస్తామని ఈరోజు మాట్లాడాం. అబ్రహాము లైఫ్ లో జరిగిన ఓ చిన్న ఎగ్జాంపుల్ని మాకు చూపిస్తూ వచ్చావు. మా జీవితాల్లో కూడా మాకెన్నో అవసరాలు ఉన్నాయి. అయ్యా, నీ పిల్లలు జాబ్ లేక బాధపడుతున్నారు, ఆదరణ లేక బాధపడుతున్నారు, అప్పుల్లో బాధపడుతున్నారు, అనారోగ్యాలతో బాధపడుతున్నారు, వివాహాలు కాక బాధపడుతున్నారు, గర్భఫలం లేక బాధపడుతున్నారు, మానసికంగా కృంగిపోతూ కొన్ని పరిస్థితులను బట్టి బాధపడుతున్నారు, సొంతిల్లు లేక వేదన చెందుతున్నారు, సరైన పని లేక, కష్టార్జితం లేక, పొలాల్లో చెరువుల్లో నష్టాలు వచ్చి నీ వైపు చూస్తున్నారు. ఒకసారి దృష్టించండి అయ్యా, ఒకసారి చూడండి అయ్యా. పిల్లలు మారక, భర్త మారక, తల్లిదండ్రులు మారక బాధపడుతున్నారు. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మ్యారేజెస్ విషయంలో సఫర్ అవుతున్నారు. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి విషయంలో నలిగిపోతున్నారు. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, నీ పిల్లల పరిస్థితిని ఎరిగిన దేవుడు అయ్యా. అయ్యా, ఒక్కసారి చూడండి అయ్యా. ఈ మార్నింగ్ అయ్యా, ఎంతమంది నా సిచ్యువేషన్ ఇది నాయనా అని చెప్పుకుంటున్నారు. ఒక్కసారి వారి వైపు చూడండి. వాళ్ళ హృదయాలను ధైర్యంతో నింపండి. వారి హృదయాలను ఆదరణతో నింపండి. వాళ్ళ హృదయాన్ని ధైర్యముతో, మీ ఆదరణతో వారిని నింపండి అయ్యా. ఎవరెవరు ఏ ప్రాబ్లమ్స్ తో వచ్చారో ప్రతి ప్రాబ్లం ఎరిగినటువంటి దేవుడవు నీవు. ప్రతి సమస్యను కనిపెట్టగలిగిన దేవుడవు నీవు నాయనా. నీ పిల్లల జీవితాల్లో మీరు ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి, కృప చూపించమని. సహాయకుడవు నీవు, సహాయం చేయగలిగిన దేవుడవు నీవు. నీ వైపే చూస్తున్న నీ పిల్లలను ఒక్కసారి చూసి నీ పిల్లల జీవితంలో కార్యం చేసి కనికరించమని, కన్నీటిని తుడిచి ధైర్యపరచమని, బలహీనతల్లో బలపరచమని, ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి తప్పించి క్షేమాన్ని ఇవ్వమని. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి, కాపుదలనివ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. నీ పిల్లల పక్షాన్ని మీరుండి సహాయం చేయండి.
నాయన ఎవరెవరు ఏ సమస్యతో వచ్చారో సమస్యలు తీర్చి ధైర్యాన్ని ఇచ్చి రోజంతా కాపాడమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. 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 ఆమేన్.